ఈరోజు మా కిడ్స్‌కి హాలిడే థాంక్స్ గివింగ్ అని చెప్పేసి. సో, ఆరుష్ అంటున్నాడు థాంక్స్ గివింగ్ అంటే ఈటింగ్ లాట్స్ ఆఫ్ ఫుడ్ అంట. సో, ఏదైనా స్పెషల్‌గా చేసిద్దామని చెప్పి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ ప్లేట్ వచ్చేసి అడల్ట్స్‌కి క్రియేట్ చేస్తున్నాను. సో, బాయిల్డ్ ఎగ్స్‌కి లైట్‌గా సీజనింగ్ చేసుకుంటున్నాను సాల్ట్ అండ్ పెప్పర్‌తోని. అండ్ ఒక బ్రెడ్ స్లైస్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 21 సీడ్స్‌తో చేసిన బ్రెడ్ అనమాట. అండ్ దానిపైన మిక్స్డ్ నట్స్ బటర్ స్ప్రెడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ లైక్ మనకి బ్రెడ్‌లో అండ్ బటర్‌లో కూడా మంచి ప్రోటీన్ వస్తుంది. అండ్ దానికి స్వీట్నెస్ యాడ్ చేయడానికి బనానా యాడ్ చేస్తున్నాను. హాఫ్ ఆఫ్ బనానానే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఫుల్ బనానా యాడ్ చేస్తే మళ్ళీ క్యాలరీ కౌంట్ ఎక్కువ అయిపోతుంది. దాని బదులుగా నేను ఒక కప్ ఆఫ్ బెర్రీస్ని యాడ్ చేస్తున్నాను. లైక్ బ్లూబెర్రీ, రాస్బెర్రీ అండ్ స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదన్నీ తింటే మనకి చాలా ఫిల్ అయిపోతుంది అండ్ బ్యాలెన్స్డ్గా కూడా ఉంటుంది ఈ ప్లేట్. ఇదే ప్లేట్ నేను ఆరుష్కి ఇస్తే వాడు అస్సలు తినడు. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్స్లో ఎల్లో వాడికి నచ్చదు. అందుకని చెప్పేసి మిల్క్ బీట్ చేసేటప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తాను. చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది ఆమ్లెట్. సో అది వేసి శాండ్విచ్ చేశాను వాడికి. అండ్ సేమ్ బెర్రీస్ వేసి ఇచ్చాను. ఇదే ఆమ్లెట్ మనము పెద్దవాళ్ళు తిన్నామంటే అందులో ఆయిల్ వేస్తాం కదా, సో ఎక్స్ట్రా క్యాలరీస్ కౌంట్ అవుతాయి. అండ్ 2 బ్రెడ్ స్లైసెస్తో మనకి ఎక్కువగా కార్బ్స్ కూడా అవుతాయి. కానీ పిల్లలు చాలా ఎనర్జీ ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా కార్బ్స్ వేశాను. అండ్ ప్రోటీన్ కూడా ఇచ్చాను, మినరల్స్ కూడా ఇచ్చాను. అదే పెద్దవాళ్ళకి ఆయిల్స్ని కట్ చేసి హెల్దీ ఫ్యాట్స్ని ఫిల్ చేశాను ఇక్కడ నేను నట్స్ బటర్తోని. ఆరుష్ నట్స్ బటర్ తినడు. సో ఇలా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి సేమ్ ఇంగ్రీడియంట్స్తోని కొంచెం లైట్గా వేరియేషన్తోని ఒక బ్రేక్ఫాస్ట్ని ఇలా సెట్ చేశాను. మీకు నచ్చిందా ఈ ఐడియా? నచ్చితే నా ఛానల్కి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.